అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అందరూ చక్కగా ఉన్నారనుకుంటాను. నాకు కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఇన్ని రోజులు చేయలేకపోయాను వీడియోస్. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను రెగ్యులర్గా వీడియో చేయడానికి. 2025లో ఫస్ట్ షూ నాగి ఎస్బి. యాక్చువల్లీ 2024లోనే నా దగ్గరికి వచ్చింది ఈ షూ, కానీ నేను అప్పుడు ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇది ఒక ప్యాక్లో ఉంటుంది. ఈ వీడియో చేసేటప్పుడే మీతో పాటు చూద్దామని నేను చూడకుండా ఉన్నాను అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. షూ పేరు చెప్పలేదు కదా. ఇది ఒక స్పెషల్ నైకీ ట్యాంక్. దీని పేరు ద విజిట్ ఆఫ్ ఆర్స్. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. 1900 అంటే 1900 ఇయర్లో ఒక బుక్ రిలీజ్ అయింది, ద వండర్ఫుల్ విజిట్ ఆఫ్ ఆర్స్ అని. 1939లో దాని మీద ఒక మూవీ చేశారు. దానిలో ఉన్న క్యారెక్టర్స్, దానిలో ఉన్న మెయిన్ సిచ్యుయేషన్స్ ఇవన్నీ కలిపి ఈ షూలో ఇంక్లూడ్ చేశారు. సో ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే రెడ్ స్లిప్పర్స్, డార్తీ అన్న మెయిన్ క్యారెక్టర్ వేసుకున్న స్లిప్పర్స్ ఇవి. ప్యాకెట్. దీనికి కూడా స్పెషల్ రీజన్ ఉంది. ఏంటంటే ఆ మూవీలో ఒక మ్యాజికల్ బ్యాగ్ నుంచి తనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. Gave gifts to the Tin Man, Lion, and Scarecrow. Well, I don't think there's anything in that black bag for me. సో ఆ మ్యాజికల్ బ్యాగ్ని రిప్రజెంట్ చేసేలాగా ఇది ఒక బ్లాక్ బ్యాగ్. ఎస్బి స్టిక్కర్స్, ఎక్స్ట్రా సాక్ లైనర్స్, నాకు ఏదైనా నెమ్మదిగా ఓపెన్ చేయడం ఇష్టం, ఎన్ని చింపేయకుండా. సో ఐ విల్ టేక్ లిటిల్ టైమ్ టు ఓపెన్ ఇట్. చాలా థిక్గా ఉంది గమ్. ఫైనలీ మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఫస్ట్ టైం. ఫస్ట్ షూ. నేను మాస్క్ వేసుకున్నా సరే నాకు స్మెల్ వస్తుంది షూస్ నుంచి, ఆ గమ్ స్మెల్ అనమాట. బాగుంది చూడ్డానికి, బాగుంది స్మెల్, బాగుంది షూది. నాకు మాస్క్ నుంచి ఇంత స్మెల్ వస్తుందంటే ఇంకా మాస్క్ లేకుండా చూస్తే ఇంకా బాగా ఘాటుగా ఉంటుంది అనుకుంటా. నైస్. ఈ షూ మొత్తం ఒక సాటిన్ ఫినిష్లా ఉంటుంది. సాటిన్ ఫినిష్ కన్నా ఒక కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదిగో ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అదే. ఈ ఫ్యాబ్రిక్ లోపల కంప్లీట్గా రెడ్ కలర్, అంటే ఈ షూస్ ఏదైతే కలర్ వచ్చిందో రెడ్, కంప్లీట్గా షూ ఆ కలర్లో ఉంటుంది. నేను ఖచ్చితంగా దీన్ని టేర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు. సో ఫస్ట్ ఇంప్రెషన్, షూ చూడగానే యూట్యూబ్ వీడియోస్లో ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. సాటిన్, రియలీ నైస్. చెప్పాను కదా ఒక మంచి స్మెల్ ఉంటుంది కొత్త షూకి. సో వో, ఇప్పుడే చూశాను, నాకు కొంచెం కట్ అయిపోయిన డ్యామేజ్ అయిన షూ వచ్చింది. ఓహో, ఏం చేయలేం. షూ దొరకటమే కష్టం, మళ్ళీ దానిలో డ్యామేజ్ ఉందని రిటర్న్ ఇవ్వటం, లేకపోతే వేరే మార్చుకోవటం కష్టం. ఓకే, ఈ షూ మొత్తం ఇలా ఫ్లాస్లా ఉన్నాయి కదా, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద ఫీల్డ్ ఆఫ్ పాపీస్. మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ డార్తీ అనే క్యారెక్టర్ ఆ ఫీల్డ్లో పడిపోద్ది అనమాట. విజర్డ్ పాయిజన్ చేస్తారు. సో అది ఆ ఫీల్డ్. అండ్ ఈ టంగ్ మొత్తం సాటిన్లో ఉంది, షైనీగా. అంటే డార్తీ వేసుకునే షూస్ ఉంటాయి, రూబీస్తో తయారు చేసినాయి అనమాట. సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వెనక ఈ హీల్ దగ్గర నో ప్లేస్ లైక్ హోమ్ అని రాసి ఉంటుంది. అదేంటంటే డార్తీ ఒక ఫ్యాంటసీ ల్యాండ్కి వెళ్తుంది
అండ్ తను రిటర్న్ అయిపోవాలంటే హోమ్కి వెనక హీల్స్ని టక్ టక్ అని ఇలా ట్యాప్ చేసి నో ప్లేస్ లైక్ హోమ్ అంటే తన ఇంటికి రిటర్న్ అయిపోద్ది అనమాట. There's no place. అండ్ ఈ లోపలంతా కూడా సాటిన్ మెటీరియల్, స్మూత్గా భలే ఉంది. ఒక షూ పైన నైకీ ఎస్బీ అని రాసి ఉంటుంది, ఇంకొక దాని మీద ద విజిట్ ఆఫ్ ఆజ్, లోపల నైకీ ఎస్బీ. అండ్ మర్చిపోయాను, ఈ వెనక స్నో ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఇది ఆ డార్తీ టీంలో ఒక మంచి విజిట్ ఉంటాడు అనమాట. తను వాళ్ళు మోర్చిపోయిన తర్వాత తను ఒక స్నోఫాల్ లాంటిది క్రియేట్ చేసి వాళ్ళని లేపుతాడు. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ స్నో ఫ్లేక్ అనమాట. ఎక్స్ట్రా లేస్ అయితే లేదు, కింద ట్రాన్స్లెంట్ సోల్ అండ్ పైనంతా ఇది కాటన్ కాదు అండ్ సింథటిక్ డిఫరెంట్ మిక్స్డ్ మెటీరియల్ అనమాట. చెప్పాను కదా ఒక డిఫరెంట్ ఈ సౌండ్ వస్తుంది. అండ్ ఈ మిడ్ సోల్ మీద హైడ్రో డిప్ చేశారనమాట ఈ ఫీల్డ్ ఆఫ్ పాపీస్ని. దట్స్ ఇట్, ఇంకా పెద్దగా ఏం లేదు దీనిలో. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా స్మెల్ భలే వస్తుంది మాస్క్లోంచి కూడా. నైస్ షూ. ఇది ఇండియాలో దొరుకుతుందా అంటే కొంచెం కష్టమే. ఓ యా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇది డ్యామేజ్ కాదు, హైడ్రో డిప్ చేశారు కదా, సో దానివల్ల ఒక్కొక్కసారి అన్ఈవెన్ స్పాట్స్ వస్తాయి, స్మూత్గా ఉండవు. సో ఈ రెండో షూ మీద కూడా అలాగే ఉంది నాకు. రైట్, షూ పగిలిపోయింది అనుకున్నాను, కానీ హైడ్రో డిప్ చేయటం వల్ల అది అన్ఈవెన్గా వచ్చింది. ఆల్ రైట్, సో సేమ్ ఈ షూ వెనక కూడా రెండిట్లకి నో ప్లేస్ లైక్ హోమ్ అని రాసి ఉంటుంది. రైట్ మీద నైకీ ఎస్బీ, లెఫ్ట్ మీద ద విజిట్ ఆఫ్ ఆజ్ షూ పేరు. అండ్ రియలీ నైస్. ఇది ఎలా కనపడుతుంది వీడియోలో? బాగుంది కదా, నాకు నచ్చింది. అండ్ ఎస్బీ డంక్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, నాకు పర్సనల్గా ఇష్టం. జార్డన్స్ కన్నా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఈ షూ వేసుకుంటే భలే ఉంది స్క్రీన్లో. అండ్ బయట కూడా బ్లాక్ మీద వేసుకున్న అండ్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసిన ప్యాంట్స్ ఇది చాలా ఫ్లాష్ అవుతుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరిలో కన్నా. చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామందికి నచ్చుతుంది. అండ్ అందరూ వేసుకునే షూ కాదు, ధైర్యం చేయలేరు. కానీ మీకు ఏది నచ్చితే వేసుకోండి. అది అమ్మాయిలాగా ఉంది, ఫ్లవర్స్ అమ్మాయి వేసుకోవాలి, అబ్బాయి వేసుకోకూడదు, ఈ నాన్ సెన్స్ అంతా పక్కన పెట్టండి. అండ్ చాలామంది ఏమైనా పింక్ వేసుకుంటే పింక్ అమ్మాయిలాగా వేసుకున్నా ఉంటారు. డజంట్ మ్యాటర్, అబ్బాయిలు వేసుకుంటారు, అబ్బాయిలు కాకుండా వేరే వాళ్ళే వేసుకోవాలి, పింక్ అని రూల్ లేదు. సో నైస్ షూ. డెఫినెట్గా ఇండియాలో దొరకడం కొంచెం తక్కువే. ఇప్పుడు ప్రజెంట్ క్రేజ్ లేదు దీనికి అంతగా. మీరు ఇప్పుడు కొంటమే బెటర్, ఎందుకంటే రాను రోజుల్లో దీని మీద ఎక్కువ క్రేజ్ రావచ్చేమో. యూ బెటర్ బై ఇట్. దీని ఎంఆర్పి ఎంత? సమ్వేర్ అరౌండ్ 11,000 చేంజ్ అంటే 12,000 వరకు పడుతుందేమో. సో Nike SB Dunk, the Wizard of Oz, wonderful shoe. సో ఇలాగే కొత్త స్నీకర్స్ చూడాలన్నా, కొత్త స్నీకర్స్ గురించి వినాలన్నా, ఆల్వేస్ హియర్ ఇట్ ఫ్రమ్ ద OG.